ప్రైజ్ గాడ్ అందరికీ యేసుక్రీస్తు నామంలో మా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో ఈరోజు మనము గడిచిన కాలము 18వ అధ్యాయం వరకు కూడా మనం ఫినిష్ చేసుకోగలిగాం. సో 18వ అధ్యాయం వరకు కూడా దేవుడు చాలా విషయాలు మనకు తెలియపరిచారు పరిశుద్ధ గ్రంథంలో. సో మీరందరూ అనేక విషయాలు ఆధ్యాత్మికంగా మీరు నేర్చుకుంటున్నారని మేము ఆత్మలో నమ్ముచూ ఉన్నాం. సో ఈరోజు 19, 20 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకోబోతుండగా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. సో మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరవండి. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడాలని, మనల్ని బలపరచాలని, ప్రతి వాక్యం మన జీవితంలో ఫలింపబడాలని చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం దేవా నీవెంతగానో కృప చూపించావు, మీకు స్తోత్రాలు. ఈరోజు మరి 19వ అధ్యాయం 20వ అధ్యాయం మేము ధ్యానం చేస్తుండగా దేవా నీ వాక్యములో అయా ప్రతి మాట దేవా మాతో, నాతో, మా అందరితో మాట్లాడండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకోండి. మీ కృప కలిగిన కార్యాలు బలంగా మా పట్ల జరిగించి దీవెనకరమగు పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. మీకు స్తోత్రంలో నీ వాక్యము దృష్టిరెత్తుకుపోకున్నట్లు ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపబడును గాక. తండ్రి మీ ఆత్మ కార్యాలు బలంగా జరిగించి దీవెనియు సమాధానమును మా జీవితాల్లో విస్తరింపచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త నుండి 19వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. సో ఈ అధ్యాయము ప్రారంభమే స్వస్థతలతో దేవుడు ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించారు. సో 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. ఎస్. యేసు ఈ మాట చెప్పి చాలించిన తర్వాత గలిలియా నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. హల్లెలూయా. ఇక్కడ 2 వచనాలు, 1, 2 వచనాలు మనం చూసినప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కువగా మరి స్వస్థతల గురించి, దేవుడు చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఆయన మనము 18వ అధ్యాయంలో మనము చూస్తే గనక ఆయన అనేక ప్రాంతాలు మరి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత మరి గలిలియా ప్రాంతానికి ఆయన వచ్చి ఉన్నాడు. సో ఈ గలిలియా ప్రాంతంలో అనేక అద్భుతాలు, అనేకులు ఆయన వెంబడిస్తున్నారు, అనేకమైన అద్భుతాలు అక్కడ ప్రభు వారి పట్ల జరిగిస్తున్నాడు. సో 3వ వచనంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని ఆయన ఇక్కడ ప్రసంగిస్తూ ఉన్నారు. అక్కడ 3వ వచనం మనం కనుక చూసినట్లయితే ఇక్కడ డివోర్స్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యులు ఆయనను శోధించవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తమ భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. ఇక్కడ 3 నుండి 6 వచనాలు మనం చూస్తే పరిసయ్యులు మరి ఆయన్ని శోధించాలని ఆయన కోరుకున్నాడు. సో మనం గడిచిన ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా కనుక చూస్తున్నట్లయితే ఈ పరిసయ్యులకు ఒకటే పని ఏంటంటే ఆయన్ని విమర్శించడం. యేసు చేస్తున్న కార్యాలు కావచ్చు, ఆయన చేస్తున్న అద్భుతాలు కావచ్చు, ఎవ్రీ మినిట్ ఆయన వెంబడించడం. ఎక్కడైనా దొరుకుతాడా, ఏమన్నా దొరుకుతుందా, ఏమైనా మిస్టేక్స్ తీసి ఆయన్ని మరి శోధిద్దామా అని వారు ఎప్పుడు కూడా నిరంతరం ఆయన కాపుగాస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఇక్కడ మరొకసారి వచ్చి ఆయన శోధించాలని అక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారు ఇక్కడ వచ్చి, ఒకవేళ భార్యకి భర్తకు గనక గొడవ అయితే డివోర్స్ పేపర్ మీద మరి రాసి ఇచ్చేసి వదిలిపెట్టచ్చా అన్నట్టుగా అక్కడ అడుగుతూ ఉన్నారు. వాళ్ళ రేపు మనం చూస్తున్నట్లయితే చాలామంది ఏముందండి, డివోర్స్ మీద ఇద్దరు కనుక సైన్ చేస్తే అది డివోర్స్ అయిపోయినట్టు, వారిద్దరూ విడిపోయారు అని ఒక సంకేతం ప్రజలకు వెళ్తుంది. అయితే దాన్నే ఇక్కడ వారు అడుగుతున్నారు, విడిచిపెట్టచ్చా, ఆ పేపర్ మీద రాసి
చేస్తే మరి డివోర్స్ అయిపోయినట్టేనా అన్నట్టుగా వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ మాటకి యేసు ప్రభు గద్దిస్తున్నాడు. మీరు ఎందుకు అలా డివోర్స్ని బట్టి అలా మాట్లాడుతున్నారు అన్నప్పుడు వారు అంటున్నారు, మోషే ఇలాగే ఆజ్ఞాపించాడు కదా. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఆయన ప్రతిదీ కూడా చెప్పాడు. మీరు లేవియా కాండము ఇవన్నీ కనుక మీరు చూస్తే ఎక్కువగా ఎలా ఉండాలి, ఏం తినాలి, ఇవన్నీ కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. క్రైస్తవులు అనగా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ కూడా అక్కడ పొందుపరిచినప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారము మరి అలాగే ఉంది కదా. ఒక డివోర్స్ పేపర్ మీద సైన్ చేసేస్తే అయిపోద్దని చెప్పారు కదా డివోర్స్ అని అంటే, దేవుడు అక్కడ అంటున్నాడు మోషే తన హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా ఆ టైంలో అలా చెప్పాడు. కానీ దేవుడు ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ 7వ వచనం అనుకుంటా ఏమంటున్నాడు, దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరుపరచకూడదు. 6వ వచనంలో అంటున్నట్టుగా ఏ మనుషుడు కూడా వేరుపరచకూడదు. అయితే వ్యభిచారం అనే ఇంతకుముందు కూడా మనం చూసాం ఈ మాట. ఏ కారణాన్ని బట్టి డివోర్స్ తీసుకోవచ్చానంటే కేవలం ఒకవేళ భార్యకు తెలియకుండా భర్త వ్యభిచారం చేస్తే, ఒకవేళ భర్తకు తెలియకుండా భార్య వ్యభిచారం చేస్తే కేవలం ఆ రీజన్ను బట్టి మాత్రమే డివోర్సు ఇవ్వచ్చు. అంటే ఇంకా మిగతా ఏ రీజన్స్ని బట్టి, ఒకవేళ అతను తాగుబోతా, ఒకవేళ అతను కొడుతున్నాడా, లేకపోతే ఇష్టానుసారంగా పని చేయకుండా తిరుగుతున్నాడా, ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే సిల్లీ రీజన్స్, అతను జాబ్ చేయట్లేదని డివోర్స్ ఇచ్చేస్తున్నారు, లేకపోతే కొడుతున్నాడని డివోర్స్ ఇస్తున్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టి డివోర్స్ ఇస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు ఈ వ్యభిచారమును బట్టి తప్ప ఏ విషయంలో విడాకులు ఇవ్వకూడదు అని అక్కడ ప్రభు మాట్లాడుతూ, దేవుడు అక్కడ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఈ విషయాన్ని అంటే విడాకులు అనే ఒక ఈ నేపథ్యాన్ని ఆయన ఖండిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే 9వ వచనంలో మనం గనుక చూస్తే, మరి వ్యభిచారం నిమిత్తమే తప్ప మనం ఇందాక చెప్పుకున్నట్లు భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయిస్తున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ వ్యభిచారం బట్టి కాకుండా వేరే కారణాన్ని బట్టి కనుక ఒకవేళ వాళ్ళు డివోర్స్ ఇస్తే, ఒకవేళ డివోర్స్ ఇచ్చి వేరే ఆమెను పెళ్లి చేసుకున్నా సరే అది పెళ్ళి కాదంట. దాన్ని ఎలా తీసుకుంటున్నారు, అది వ్యభిచారం చేసినట్టే. ఇప్పుడు చాలామంది మనం చూస్తే చిన్న చిన్న కారణాలు బట్టి మరి డివోర్స్ ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటున్నారు కదా, దాన్ని పెళ్ళిగా ఎంచడంట దేవుడు. ఎలా ఎంచుతున్నాడు, ఒక వ్యభిచారంగా ఎంచుతున్నాడు. మీరు ఒకవేళ ఏమంటారు, అందరు పెద్దల సమక్షంలో మీరు పెళ్లి చేసుకున్నా, లీగల్గా ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే అది దేవుడు యొక్క ధర్మశాస్త్రం ప్రకారం అది ఒక వ్యభిచారంతో పోలుస్తూ అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ 10వ వచనం కనుక మనం చూస్తే, ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ ఏమంటున్నారు ఆయన శిష్యులు, ప్రభా మరి పెళ్లి చేసుకొని గొడవ పడే కంటే కూడా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అనేసి మరి శిష్యులు అడుగుతున్నప్పుడు బెటర్ ఏమో అని అంటే 11లో ఆయన అంటున్నాడు, 11వ వచనంలో, అందుకు ఆయన అనుగ్రహము నొందినవాడు తప్ప మరి ఎవ్వరు ఈ మాట అంగీకరింపలేడు. అంటే మీరు పరిశుద్ధంగా ఉండగలిగితే మీరు ఉండొచ్చు. ఇప్పుడు చనిపోయేంత వరకు నేను ఏమంటారు చాలా జాగ్రత్తగా నేను ఉంటాను, పరిశుద్ధంగా ఉండగలుగుతాను అంటే నీకు అంత విశ్వాసము కనుక నీకుంటే, ఒక కమిట్మెంట్ కనుక నీకుంటే ఖచ్చితంగా మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు అట్లాంటి శబదాలు చేసి మేము ఉంటాం మేము చేస్తాం అన్న వాళ్ళు కూడా పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళైన వారే వేరే వారిని ఆశిస్తూ మరి ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆ యొక్క పరిస్థితి ఈ లోకంలో ఉంటే, పెళ్ళి మరి ఇందును బట్టి పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ కదా అని మీరు ఒకవేళ మాట చెప్పడం కాదు నోటిగా, ఇప్పుడు పెళ్లి చేసుకొని గొడవ పడేకుంటే పెళ్లి చేసుకోకపోవడం బెటర్ కదా నువ్వు బాగానే చెప్తున్నావు. అయితే కేవలం అది నోటిపూర్వకంగా మాత్రమే కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే మీరు ఖచ్చితంగా ఉండొచ్చు. ఇప్పుడు వివాహాన్ని పరిశుద్ధ వివాహం అన్నాడు. హెబ్రీలు ఏమన్నాడు, అన్ని విషయంలో వివాహము ఘనమైంది కదండి, అన్ని విషయాలు ఘనమైంది అంటాడు 11వ అధ్యాయంలో. మరి పరిశుద్ధ వివాహము అని ఎందుకు అన్నాడు అని అంటే, వివాహం అట్ట మనల్ని ఏం చేస్తుందంట, పరిశుద్ధపరుస్తుంది. ఎందుకు పరిశుద్ధపరుస్తుంది అని ఎందుకు అంటున్నాడంటే, అపవిత్ర కార్యాలు జరగకుండా, అనగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని కదండి. అప్పుడు పెళ్ళి
ఇప్పుడు చాలామంది చూస్తే పెళ్ళి అనే మాటే ఉండదు, కానీ ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆ పరిస్థితులు ఉంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ పెళ్ళి ఒక మనిషిని ఏం చేస్తుంది అంటే పరిశుద్ధపరుస్తుంది. ఎందుకు పరిశుద్ధపరుస్తుంది అంటున్నాడంటే అపవిత్ర కార్యాలు జరగకుండా, అనగా ఇల్లీగల్ ఇలాంటివన్నీ కూడా జరగకుండా, భార్యతో భర్త, భర్తతో భార్య ఇద్దరు కలిసి సంతోషంగా ఒకరిని ఆశించకుండా బ్రతుకుతారు కాబట్టి బ్రతుకుతారు కాబట్టి దానిని బట్టి వివాహము పరిశుద్ధమైంది అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పెళ్లి చేసుకోకపోయినా మేము బ్రతుకుతామంటే ప్రాబ్లమే లేదు, మంచిగా మీరు ఉండొచ్చు, అలాంటి అనుగ్రహం నీకుంటే ఉండొచ్చు. అందుకే అంటున్నాడు కదా 11లో, అనుగ్రహము నొందినవాడు తప్ప ఎవడి మాట అంటే ఒక దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కఠినమైన ఆ పరిశుద్ధత అనేది ఖచ్చితంగా పాటించాలి. అంటే ఆ అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పిన వారు అందరూ ఉండలేరండి, దేవుని యొక్క కటాక్షం కూడా ఉండాలంట. దేనికి? పరిశుద్ధంగా ఉండడానికి కూడా. సో అక్కడ అంటున్నాడు అనుగ్రహము నొందినవాడు తప్ప వేరేవాడు చేయలేడు అని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో చూసినట్లయితే, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్ము తామే నపంసకులుగా చేసి కొనిన నపంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నపుంసకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నపుంసకులు అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా, ఇప్పుడు రోడ్ల మీద అటు ఇటు చూస్తూ ఉంటాం. ఇక్కడ మరి లోకల్ భాషలో వారిని ఏమంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇజ్రాస్ అని లేకపోతే రకరకాలుగా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారంటే పుడుతూనే నపుంసకులుగా పుట్టినవారు కొంతమంది ఉంటే, కొంతమంది మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడ్డారు. అప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేలు కానీ వీళ్ళందరూ మరి పని నిమిత్తము ఆ బబులేని దేశానికి వచ్చినప్పుడు రాజు సంస్థానంలో వారు పనిచేస్తూ ఉన్నప్పుడు వారికి పెళ్ళి కానీ ఒక బాధ్యతలు కానీ ఉండకూడదు, మాకే వారు బానిసలుగా ఉండాలి, మా పనే చెయ్యాలి అన్నట్లుగా వారిని ఏం చేసేసారు, నపుంసకులుగా మార్చేశారు. మీరు దానియేలు గ్రంథంలో కనుక చదివినట్లయితే, అంటే మనుషుల ద్వారా వారు బలవంతంగా నపుంసకులుగా మార్చబడ్డారు వారు కదండి. కొంతమంది ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని కొరకు దేవుని రాజ్యము నిమిత్తము, లాస్ట్లో మనం చూస్తే దేవుని రాజ్యము నిమిత్తము తమ్ము తామే నపుంసకులుగా చేసుకునేవారు ఉన్నారు. అంటే దేవుని రాజ్యము కొరకు తమ నపుంసకులుగా చేసుకున్నారంటే ఏదో సర్జరీలు చేసేసుకొని వాళ్ళు మారారని కాదండి. గట్టిగా వారు హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని వారి జీవితాలు అంత పరిశుద్ధంగా గడిపిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఆ పరిశుద్ధుల జీవనశైలి చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఎంతోమంది సేవ మరి సమర్పించేసుకొని సేవకి వివాహాలు కాకుండా ఎంతో జాగ్రత్తగా బ్రతికిన వారు మన ముందు, అంటే మన యొక్క లాస్ట్ జనరేషన్ కావచ్చు, ఇప్పుడు జనరేషన్స్ కూడా మనకు ఎంతోమంది కొంతమంది చూస్తున్నట్టే. ఇప్పుడు డైరెక్ట్గా వారు ఇలా సర్జరీస్ చేసి మారారని కాదు, దేవుని రాజ్యము కొరకు తాము ఏం చేసుకున్నారట, నపుంసకులుగా మార్చబడిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుని కొరకు తమ జీవితాన్ని డెడికేట్, అంటే నపుంసకులుగా అంటే డెడికేట్ చేసుకోవడం, సమర్పించేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు అని ఇక్కడ డెడికేషన్ గురించి అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 12వ వచనంలో మీరు డెడికేషన్ చేసుకోగలిగితే చేసుకొని హ్యాపీగా ఉండండి. మీరు ఒకవేళ నేను ఉండలేను అనుకుంటే పెళ్లి చేసుకోవడం బెటర్. పెళ్లి చేసుకోకుండా ఉండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటూ ఇష్టానుసారంగా తిరగడం కంటే వివాహం చేసుకొని చక్కగా నీ భార్యతో నీ భర్తతో ఉండడం శ్రేష్టము అనేది ఇక్కడ ప్రభు నేర్పిస్తున్న పాఠం. నెక్స్ట్ 13వ వచనము, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారు నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఇక్కడ 13వ వచనంలో చూస్తే చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ కొంతమంది అంట వారి పిల్లల్ని తీసుకొచ్చారంట యేసయ్య దగ్గర ప్రేయర్ చేయించడానికి తీసుకురాగానే శిష్యులు అప్పటికే కోప్పడుతున్నారు. ఎందుకంటే అప్పటికే చాలా జనసమూహం ఉంది అక్కడ. సో చాలామంది హీల్ అవ్వాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ప్రేయర్ చేయించుకున్న చాలామంది ఉంటే ఈ పిల్లలందరూ ఒక గుంపుగా తీసుకొచ్చి
వచ్చావు, ఇప్పుడు వీళ్ళు అవసరమా అన్నట్టుగా శిష్యులు మరి పంపించాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడు యేసయ్య ఏమంటున్నాడు, చిన్నపిల్లల్ని మీరు ఆటంకపరచొద్దు, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. అంటే చిన్నపిల్లల మనస్తత్వము కలిగి ఎవరుంటారో వాళ్ళందరికీ పరలోక రాజ్యము ఉంటుంది, మీరు వారిని ఆటంకపరచద్దని ఆయనే వారి దగ్గరికి వెళ్ళి వారి మీద చేతులుంచి మరి ప్రార్థన చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 16, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఇక్కడ 16 నుండి 18 వచనాలు మనం చూస్తే, ఒక వ్యక్తి, డబ్బున్న ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. డబ్బున్న వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, బోధకుడా, మేము నిత్య జీవం పొందాలంటే మేము ఏం చేయాలా, మేము ఎలాంటి మరి మేమేం పని చేయాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఆయనను ప్రశ్నించినప్పుడు, నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ప్రభు అంటున్నాడు ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆజ్ఞలు? ధర్మశాస్త్రంలో ఆల్రెడీ మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. సో ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని పాటిస్తే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు అని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంటే 18 ఏంటి, ఏం ఆజ్ఞలు ప్రభు అవి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. 15వ వచనంలో కదండి, 17లో ఏమంటున్నాడు, నీ జీవంలో అతడు ఏ ఆజ్ఞలను అడగగా, కింద 17 కింద మీరు చూస్తే ఏ ఆజ్ఞలు అని అడగగా, అప్పుడు ఆజ్ఞలన్నీ అక్కడ ప్రభు చెప్తున్నాడు. 18, 19 వచనాలు, నరహత్య చేయవద్దు, అబద్ధాలు ఆడొద్దు, తల్లిదండ్రులు సన్మానించాలి, పొరుగు వారిని ప్రేమించాలని, ఇవన్నీ కూడా 20 వచనాల వరకు ఆయన అన్ని మరి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ కనుక నువ్వు పాటిస్తే నువ్వు నిత్య జీవంలోకి నువ్వు వెళతావు అన్నట్టుగా ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ వ్యక్తికి ఆ మాటకి ఏమంటున్నాడంటే, అయ్యా 21, అందుకు 20, అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. ఏమంటున్నాడు, ఇవన్నీ ఆల్రెడీ నేను చిన్నప్పటి నుండి అనుసరిస్తూనే ఉన్నాను, ఈ ఆజ్ఞలు నేను పాటిస్తూనే ఉన్నానయ్యా అని అంటే, అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు 21లో, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. నేను ఇవన్నీ పాటిస్తున్నాను కదా, నువ్వు ఇప్పుడు అన్నీ కొన్ని ఆజ్ఞలు చెప్పావా, అన్నీ నేను పాటిస్తున్నాను, ఇంతకంటే ఇంకేం కొదువైంది నాలో? ఇప్పుడు మీరేమన్నారు, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆజ్ఞలు పాటించమన్నారు. సో మీరు చెప్పిన ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. సో ఇప్పుడు నాలో ఇంకేం కొదువు ఉంది మీ యొక్క నిత్య రాజ్యంలో చేరడానికి అని ఆ యవ్వనస్తుడు ప్రశ్నించినప్పుడు, అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే 21లో, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, సరే నాకు ఇంకా ఏం కొదువు ఉంది అని అడిగితే యేసయ్య అంటున్నారు, నీకు చాలా ఆస్తి ఉంది కదా, ఆ ఆస్తిని అంతా బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నేను చూసుకుంటాను అన్నాడు యేసయ్య. ఆ మాటకి ఆ వ్యక్తి ఏమయ్యాడంట, మిగిలి వ్యసనపడుచు అన్నాడు. కానీ అక్కడ వ్యసనపడుచు అంటే బాధపడుచు, లేకపోతే కొంతమంది అంటారు కదా రుసరుసరాలతో వెళ్ళిపోయాడు అంటే, ఆ మాట నచ్చక ఏమవుతారు కొంతమంది, గబగబా వెళ్ళిపోతూ ఉంటారు కదా, కోపంగా వెళ్ళాడని. అట్లా యేసుక్రీస్తు ఆ మాట చెప్పగానే వెళ్ళిపోతూ ఉన్నాడు అక్కడి నుంచి. ఇదేంటి, ఇంత డబ్బు సంపాదించి నేను ఈ బీదలకు ఇచ్చేసేయాలా అన్నట్టుగా అక్కడ బాధపడిపోయి, నేనేమో బీదలకు ఇచ్చేసి రమ్మంటున్నాడని చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. పోనీ నిన్ను వెంబడించాలా, పోనీ యేసుప్రభు ఏమన్నా ఇప్పుడు ఆయన వెంబడించమన్నాడు, యేసుక్రీస్తు ఏమన్నాడు, మొత్తం అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. పోనీ యేసయ్య మిలీనియరా అంటే ఆయనకి ఆయన పెద్ద డబ్బు చాలా ఉందా ఆయన వెంబడిస్తే ఆయన పోషించడానికంటే? ఇప్పుడు బహిరంగంగా అంటే బాహ్యంగా మనం చూస్తే ఆయన దగ్గర ఏమీ డబ్బు వేసే దగ్గర లేదు. ఎందుకు, ఒక అరశకనే పన్ను కొట్టడానికి అతని దగ్గర వేసే దగ్గర డబ్బులు లేదు. సో నేను ఎలా ఇతన్ని వెంబడించాలి? ఇప్పుడు ఇంత డబ్బు నేను వదిలేసుకొని ఈయన వెంబడించి అంటున్నాడు. పోనీ ఈయన దగ్గర చాలా డబ్బు ఉందా ఆయన వెంబడించడానికి అంటే, ఈయన దగ్గర డబ్బులు లేదు, ఎలా అన్నట్టుగా ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, విశ్వాసముతో నన్ను వెంబడించు, విశ్వాసముతో నన్ను వెంబడించండి. ఆయన వెంబడించే వారిని దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. అయితే
ఇప్పుడు వెంబడించాలి అనుకున్నవాడు విశ్వాసముతో వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఆయన వారి ప్రతి అవసరతలు, ఇప్పుడు సేవకి ఎంతోమంది సమర్పించుకొని విశ్వాసంగా ముందుకు బయలుదేరిన వారు ఎంతోమందిని ఆయన పోషించట్లేదా, కాపాడట్లేదా? సో అలాగే నన్ను వెంబడించు అన్నాడు, ఇతడు నేను చూసుకుంటాను అని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 22 కనుక మనం చూస్తున్నట్లయితే 23, యేసు తన శిష్యులు చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నన్ను వెంబడించి డబ్బులన్నీ ఇచ్చేసి అనంటే బాధపడుతూ వదులుకోలేక వెళ్ళిపోయాడు. ఆయన ఏడుస్తూ వెళ్ళాడంట. ఇంకొక దగ్గర మనం చదివితే ఈ బైబిల్లో వ్యసనపడుతూ వెళ్ళిపోయాడని ఉంది, కానీ హిస్టరీ బైబిల్లో కింద ఏముంటుందంటే ఇది ఈయన గురించి ఇంకాస్త ముందు మనకి లూకాసు వార్తలో కూడా ఉంటుంది. మరలా నేను ఇతని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కొంచెం మీకు బ్రీఫ్గా చెప్తాను. ఆయన ఏడుస్తూ వెళ్ళాడంట. ఎందుకు ఏడుస్తూ వెళ్ళాడయ్యా అనంటే, ఇప్పుడు ఆ డబ్బును వదులుకోలేడు. యేసుక్రీస్తు ఇస్తున్న నిత్య జీవాన్ని వదులుకోవాలని ఆయనకి ఇష్టం లేదు, కానీ నిత్య జీవం కావాలనిపిస్తుంది, డబ్బు కావాలనిపిస్తుంది. కానీ యేసు డబ్బు వద్దు, నువ్వు అంతా ఇచ్చేసి నన్ను వెంబడించి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. కానీ ఈయనకి 2 కావాలనిపిస్తుంది. అందుకే ఏది వదులుకోవాలా అర్థం కాక తన బలహీనతను బట్టి ఏడుస్తూ వెళ్ళాడంట. అంటే అరే నేను ఏది వదులుకోలేకపోతున్నానే, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు కదా. ఇప్పుడు యేసయ్య ఉన్నాడు, నీకు పరలోకం కావాలంటే డబ్బు వదులుకోమన్నాడు. కానీ ఆయన బలహీనతను బట్టంటే ఆయన ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడంట. అరే ఏంటి నాకు ఈ బలహీనత అని ఏడుస్తూ వెళ్ళినప్పుడు శిష్యులతో యేసయ్య అంటున్నాడు 23లో ఏమంటున్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళటము దుర్లభం, అంటే అది అసాధ్యమైంది. ఎందుకు అసాధ్యం? 24లో ఏమంటున్నాడు? 24వ వచనంలో 25 శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి 24లో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభము. ఇప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కంటే సూది బెజ్జంలో, అంటే సూది బెజ్జం ఎంత ఉంటుందండి? చాలా చిన్న హోలు, దాంట్లో నుంచి ఒంటె దూరడం ఇంకా సులభం అని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సూది బెజ్జం అని అంటే నిజంగా ఇప్పుడు ఒక నీడిల్లు ఆ బెజ్జం అని కాదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక నది లాంటి వాడైతే ఆ నది పక్కన ఎక్కడో చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్లో నుండి కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి? నీళ్ళల్లోకి వెళ్ళి మరి స్నానం చేస్తుంటాయి, నీళ్ళల్లోకి వెళ్ళి దూరుతూ ఉంటాయి. ఆ సందుల్లో కొంచెం ఆ హోల్స్ ఎక్కడన్నా కనిపిస్తే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ గొర్రెలు దూరే హోల్ లాంటిదంటే అక్కడ ఒంటె పట్టదు. ఇప్పుడు నదిలో చిన్న హోల్ ఉంటే ఆ హోల్లో గొర్రెలు లేకపోతే చిన్న చిన్నవి పక్షులు అట్లాంటివి వెళ్ళగలుగుతాయి, కానీ ఆ హోల్లో నుంచి ఒంటె వెళ్ళలేదు. అలాగే ధనవంతుడు పరలోక రాజ్యంలోకి అంత ఈజీగా వెళ్ళాడు. ఎందుకంటే వాడికి ధనము ఇంపార్టెంట్, ధనము కావాలనుకుంటాడు, దాంతోనే బతకాలనుకుంటాడు. ఇప్పుడు ధనం ఉంటే ఏముంటుంది? గర్వం వచ్చేస్తుంది. గర్విష్ఠులు పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేరు, అసూయపరులు పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేరు. సో ధనం వల్ల ఇన్ని నష్టాలు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందుకే అంటున్నాడు ఆయన, ఒంటన్న దూరడం సులభమైద్దేమో కానీ ధనము డబ్బు పిచ్చి కలవాడు పరలోక వెళ్ళడము అంత అసాధ్యము అని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగంటే బైబిల్ గ్రంథంలో చాలామంది, ఇప్పుడు అబ్రహాము కావచ్చు, యోబు కావచ్చు, వీళ్ళందరూ ధనవంతులే కదండి. యోసేపు కావచ్చు, వీళ్ళందరూ ధనవంతులే. వీళ్ళు ఏమైనా చిన్న చిన్న పోస్టులు కాదు. ఇప్పుడు యోసేపు చూస్తే ప్రైమ్ మినిస్టర్ స్టేజ్, అబ్రహాము మంచి పొలాలు అన్నీ ఉన్న ఒక మంచి ధనవంతుడు. సో వీళ్ళంతా, ఇప్పుడు యోబు గారు కూడా ఒకంత ఆస్తి ఉండింది, తర్వాత మరలా 200 ఆస్తి. అంటే ఎన్ని అక్కడ మనం 42వ అధ్యాయంలో ఎంతటి ఆల్రెడీ ఎన్ని వందల ఒంటలు వందలవి ఉన్నాయి, అవి డబల్ అయిపోయినాయి, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్లో. సో వీళ్ళందరూ పరలోక రాజ్యానికి చేరారే. మరి దేవుడేమో ఇక్కడ ఏమంటున్నాడు? పరలోక రాజ్యం యేసు ధనవంతులకి మరి అసాధ్యం అంటున్నాడు కదా. మరి ఇక్కడ చూస్తే ఆల్రెడీ వెళ్ళారు. ఎందుకు అంటే ధనము, వారు అందరూ ఇప్పుడు అబ్రహాము కావచ్చు, యోబు కావచ్చు, యోసేపు గారు కావచ్చు, వీరందరూ ధనవంతులే, కానీ ధనము కలిగి వారు జీవించలేదు. అంటే ఆ ధన ఆశ, ఆ ధన మోహం ఇట్లా ఉంటుంది కదా, నా దగ్గర ఉంది,
దాంతోనే నేను ఏదైనా చేయగలను అన్న గర్వము వారికి ఏమాత్రము లేదు. ఇప్పుడు కొంతమందిని చూస్తే ఏముందండి, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నన్ను అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. డబ్బు ఇప్పుడు ఏమంటారు, కొంతమంది ఈజీగా డైలాగ్స్ చెప్పేస్తారు, బెల్లం ఉన్న చోట ఈగలు ఉంటాయి కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది, ఖచ్చితంగా నేను ఏదైనాను సాధించుకోగలుగుతా, ఎవరినైనాను తెప్పించుకోగలుగుతా, ఏదైనాను పని చేయించుకోగలుగుతా, ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే వీళ్ళని గురించి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే ఏమంటున్నాడంటే, వీరు ధనవంతులే కానీ వారు ధనములో బ్రతకట్లేదంట. ధనము ఆశ, ధనపిచ్చి వారికి లేదు కాబట్టి వారు పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోగలిగినారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు ధనాన్ని హృదయంలో నింపుకోవడము తప్పు. ఇప్పుడు హృదయంలో ధనం నిండితే ఏమవుతుందండి? దేవునికి ఇంకెక్కడ చోటు ఉంటుంది? ధనానికి. కాబట్టి అక్కడ ప్రభు మాట్లాడుతూ, వంట దూరడం అన్న ఈజీ కానీ ధనవంతులు చాలా కష్టము. ఎందుకంటే వారు వదులుకోలేరు అంత ఈజీగా ధనాన్ని విడిచిపెట్టడము. ఒకవేళ వాడు వదులుకొని వచ్చాడా ఇంకా మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం జక్కయ్య కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఎంతో ఆస్తిపరులప్పటికీ వదులుకొని రమ్మంటే వచ్చేసారు. సో అక్కడ ధనవంతుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే ఒకేసారి దేవుడికి సిరికి దాసుడు మనుషుడు కాలేడు. ఇప్పుడు దేవుడికి సిరికి మనుషులు దాసుడు కాలేడు. అందుకనే అలాంటి వారు పరలోకంలో వెళ్ళరు అనేసి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 25వ వచనాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే, శిష్యుడు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఇవన్నీ ప్రభు చెప్పినప్పుడు ధనవంతుల గురించి శిష్యులు ఆశ్చర్యపడుతున్నాడంట. ఎందుకు? అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ధనవంతులు పరలోకంలో వెళ్ళరంటున్నావు, మరి ఎవరయ్యా రక్షణ పొందగలుగుతారంటే, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని అక్కడ మరలా ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మరి రక్షణ ఎవరికయ్యా అని మరి శిష్యులు అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యం కాదు, దేవుడు ఒక హృదయాన్ని తిప్పితే, దేవుడు ఒక హృదయాన్ని దర్శిస్తే అది అసాధ్యమైనది ఏముందండి? ఎంత డబ్బు ధనవంతుడైనా మారి రావాల్సిందే. ఇప్పుడు జక్కయ్యని దేవుడు దర్శించాడు. దేవుడు ఆత్మ అతనిలో పని చేయగానే వెంటనే, ఇప్పుడు అందుకే అంటున్నాడు, దేవునికి అసాధ్యమైంది, మనుషుడికి అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అంటే దేవుడు ఒక హృదయాన్ని దర్శిస్తే అలాంటి వాడైనా ఖచ్చితంగా మారుతాడు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 27, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమి దొరుకునని ఆయన అడగగా, ఇప్పటిదాకా ఏమన్నాడు యేసయ్య, అన్నిటిని గనక విడిచిపెట్టేసి వస్తే నువ్వు నా పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటావని ఆ డబ్బున్న యవనస్తుడు అన్నాడు కదా. ఇక్కడ పేతురు అంటున్నాడు, అయ్యా మరి నీ కొరకు మేము అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసాం కదా, మా బ్రతుకు తెరువుని, మా బోట్స్ని, మా వాళ్ళని, మా బంధువుల్ని. ఇప్పుడు శిష్యులు అన్నిటినీ దేవుడు ఒక్క మాట చెప్పగానే, యేసయ్య వీరు అన్నిటిని విడిచిపెట్టి వచ్చేసారు. పేతురు అడుగుతున్నాడు, మేము కూడా విడిచిపెట్టి వచ్చాం కదా, మరి మాకేమి ఇస్తారు, మాకేం దొరుకుతుంది అని అక్కడ యేసయ్యని అడిగితే యేసు అంటున్నాడు వారితో, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నా నిమిత్తం మీరు అన్ని విడిచిపెట్టుకొని వచ్చారు కాబట్టి రేపు పరలోకమందు నా యొక్క సింహాసనం ముందు మీ 12 సింహాసనాలు ఉంటాయి. నా తరఫున మీరే ఏం చేస్తారు? ప్రజలకి న్యాయము తీరుస్తారు. అక్కడ మీరు తీర్పు తీరుస్తారు అనేకులకి. మీరు తీర్పు తీర్చిన తర్వాతే ఇంకా పెద్ద కేసెస్ ఏమైనా ఉంటే అవి నా యొద్దకు వస్తాయి అన్నట్టుగా. అంటే మీకు అంత శ్రేష్టమైన స్థానాన్ని నేను స్థిరపరిచాను అని అక్కడ పేతురు గారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 29, నా నామము నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. హల్లెలూయా, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు, కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? పేతురు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, చెప్పాడు, మీరు మంచి స్థానాన్ని ఇస్తానని చెబుతూ తర్వాత అంటున్నాడు, నా నిమిత్తము అంటే నా కొరకు మీరు ఏది విడిచిపెట్టిన, అక్కడ క్లియర్గా రాశాడు కదా, మీరు భూమిని పోగొట్టుకున్న పరిచర్య కొరకు కావచ్చు, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావురా, నీకు ఇల్లు ఇవ్వను, నీకు ఆస్తి ఇవ్వను, నీకు భూమి ఇవ్వను అని అంటారా?
ఇప్పుడు లేదు, అమ్మో నువ్వు భూమి ఇవ్వకపోతే నాకు ఎట్లా, నేను దేవుడినైనా వదిలిపెడతాను, నువ్వు భూమి నాకు ఇస్తావా అన్నట్టు ముందుకెళ్ళినోడికి కాదు. పోనీ దేవుని కొరకు నువ్వు ఇచ్చే ఆస్తి నాకెంత, నా దేవుడు నాకు ఇస్తాడని కొంతమంది ఉంటారు కదా. ఎవరైతే ఆ భూమిని వదులుకుంటారో, ఆ ఇల్లుని వదులుకుంటారో, ఆ బంధుత్వాలని, ఆ తల్లిని, వాట్ ఎవర్ మీరు ఏది వదులుకున్నా ఏమంటున్నాడు, 100 రెట్లు మీరు ప్రతిఫలము మీరు పొందుతారు అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. అంటే నా నిమిత్తము నా బిడ్డలుగా మీరు ఏది పొందుకున్నా నేను మీకు తక్కువ కానివ్వను. మీరు భూలోకమును భూ ప్రజలను స్వతంత్రించుకోగలుగుతారు. అక్కడున్న ప్రతి శ్రేష్టమైన ఈవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు పోషించబడతారు. వారు ఆస్తులున్న, వారు అంతస్తులున్న, వారు పోషించబడినట్లు మీరు పోషించబడినట్లు వారు పోషించబడరు. మీరు సమాధానంగా ఉన్నట్లు వారు ఉండలేరు. ఎందుకంటే నా నిమిత్తం నువ్వు తెగించావు, నా నిమిత్తం వదులుకున్నావు కాబట్టి వారి కంటే శ్రేష్టంగా నిన్ను నేను ముందుకు నడిపిస్తాను, ప్రతిఫలం ఇస్తాను అని. మీరు అంత మాత్రమే కాదు, నా నిత్య జీవాన్ని కూడా మీరు స్వతంత్రించుకుంటారు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ చివరిగా ఏమంటున్నాడు, అనేకులు ఈ మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు. ఇప్పుడు భక్తిలో ఇప్పుడు చాలామంది మేము బాగా ప్రార్థన పనులు, మీ అభిషేకస్తులు అని చెప్పుకుంటారు. అది ఎంతవరకు అండి? ఒక 4-5 సంవత్సరాలు ఏదైనా శ్రమ రాగానే మొత్తం వాళ్ళు ఏమైపోతారు, చివరిగా అయిపోతారు. చివరిగా అంటే అప్పుడప్పుడే నమ్ముకున్నప్పుడు కొంతమంది మొదటి వారు అయిపోతారు. వీడు నిన్నగాక మొన్న నమ్ముకున్నట్టే ఉంది, ఎంత బాగా ఫలిస్తున్నాడు కదండి. ఇప్పుడు కొంతమంది చూడండి 15-20 సంవత్సరాలైన వారి ఆత్మీయ జీవితంలో ఒక మార్పు ఉండదు. ఆత్మీయంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా ఒక మార్పు ఉండదు. అదే జీవితము. కొంతమందిని చూస్తే వారు వచ్చి 2-3 సంవత్సరాలు అయినప్పటికీ ఆత్మీయంగా ఎదుగుతుంటారు, శారీరకంగా కూడా ఎదుగుతూ ఉంటారు. అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వారికి ఉన్న ఏది ఉన్నా సరే దే ఆర్ బ్లెస్డ్. అట్లా వారు అంటే ఎదుగుతుంటారు. అంటే మీరు ఆత్మీయంగా ఎప్పుడైతే, అందుకే ప్రియుడా మొదటి యోహాను పత్రికలు ఏమంటాడండి, నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాలు మీరు వర్ధిల్లుతారు. అంటే మా ఆత్మలో మనం వర్ధిల్లుతున్నప్పుడు అన్ని విషయాల్లో మనము వర్ధిల్లుతాం. అందుకే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారు. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లకపోతే వారు ఏమవుతారు చెప్పండి, చివరి స్థాయికి వచ్చేస్తారు. ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతున్నవాడు వాడు చివరనను మొదటికి వెళ్ళిపోతాడని అక్కడ ప్రభు మాట్లాడుతూ మరి ఈ అధ్యాయము క్లోజ్ చేయబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 19వ అధ్యాయం అంతా కూడా మరి ఆ అద్భుతాలతో ఆరంభించబడి పరలోక రాజ్యము ఎలా స్వతంత్రించుకోవాలో అన్న బోధ ద్వారా ఎలా ఉండాలి అనేది అక్కడ ప్రభు మాట్లాడుతూ మరి ముగించడము జరిగింది. హల్లెలూయా. నెక్స్ట్ 20వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివానికి కూలీని పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి చేసుకున్నాడు. తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరిక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెలుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. ఇక్కడ 20వ అధ్యాయము ప్రారంభం నుంచే ఒక ఉపమానముతో ప్రారంభించబడిందండి. ఉపమానముతో ప్రారంభించబడి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి చాలా పెద్ద ద్రాక్ష తోట ఉన్నది. అయితే ఆ ద్రాక్ష తోటకి కూలీవారు అవసరమయ్యారు, కూలీవారు కావాలి. ఏం చేశాడు, పొద్దున్నే ఎన్ని గంటలకి చెప్పండి, పొద్దున్నే బయలుదేరాడు. అంటే అప్పట్లో ఇప్పుడు కూలీ వాళ్ళు కావాలంటే ఒక 5 o'clockకి కదండి, 6 o'clockకి అలా చీకటితో అంటారు కదా. సో చీకటితో బయలుదేరిపోయి అక్కడ ఒక అడ్డలాగా, ఇప్పుడు మనం చూస్తుంటాక ఒక సెంటర్కి వెళ్ళాడు. అక్కడ పని వారందరూ ఉంటే కొంతమందిని తీసుకున్నాడు, పిక్ చేసుకున్నాడు, కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఒక రోజుకి మీకు 1 దేనారం, ఒక మంచి కూలీ. దేనారం అంటే దాదాపు 30 రూపాయల, 150 రూపీసా, మనం ఇంతకుముందు మాట్లాడాము. సో తర్వాత చెప్తాను మీకు. అయితే 1 దేనారం అనే కూలీ చొప్పున వారు మాట్లాడుకున్నారు, తీసుకొని వచ్చేసాడు తోటలోకి. దాదాపు ఒక 6:30, 7 o'clock టైంలో వారు తోటలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత మరలా ఏం చేశాడంట ఆ యజమాని, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మరలా 9 గంటల టైంలో
మూడో వచనంలో ఉంటుంది. 9 గంటలకు మరలా సంత వీధిలో ఉండాడు. మరలా సంత వీధికి వెళ్ళి ఊరకనే నిలిచి ఉన్న ఇంకొందరిని చూశాడంట. అంటే ఆల్రెడీ 6 o'clock నుంచే సెంటర్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే 9 o'clockకి వెళ్ళాడు ఈయన. 9 o'clockకి వెళ్ళేసరికి పాపము సెలెక్ట్ చేయబడకుండా ఉన్నవాళ్ళు, అంటే ఇంకా ఎవరైనా వచ్చి అడుగుతారేమో వెయిట్ చేస్తున్నవారు ఇంకొంతమంది ఉంటే వారిని కూడా పిలిచాడంట. పిలిచి మీకు ఏది న్యాయమో అది నేను ఇస్తానంటే, సాయంత్రం దాకా మీరు పని చేయండి, ఎంతో కొంత మీకు నేను ఇస్తాను అని చెప్పి వారిని ఏం చేశాడు, మరలా వారిని తీసుకొచ్చి తోటలో పెట్టిన తర్వాత నెక్స్ట్ 5వ వచనము, దాదాపు 12 గంటలకు మళ్ళీ వెళ్ళాడంట. ఎన్ని గంటలకు వెళ్ళాడు? మళ్ళీ 12 గంటలకు వెళ్ళాడు. అప్పుడు ఇంకొంతమందిని తీసుకొచ్చాడు. మరలా 3 గంటలకు వెళ్ళాడు. మరలా అక్కడ ఇంకొంతమందిని తీసుకొచ్చాడు. మరలా ఏం చేశాడు, 5 గంటలకు వెళ్ళాడు. మరికొందరు నిలిచి ఉండదు చూసి అప్పుడు లాస్ట్లో అడుగుతున్నాడు, ఇంకా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఆల్మోస్ట్ 5 అంటే ఇంకా ఇంకో 1 hour 6 o'clock అందరు ఇంటికి వెళ్ళిపోయే టైము. సో 2 గంటలకు వెళ్తున్నాడు, కొంతమందిని పిక్ చేసుకుంటున్నాడు, వెళ్తున్నాడు. లాస్ట్కి 5 o'clockకి వెళ్ళేసరికి ఇంకా కొంతమంది ఉంటే, ఎందుకు మీరు ఊరికనే ఇక్కడ ఉన్నారు, దినమంతా ఊరికనే నిల్చున్నారంటే వారు అంటున్నారు 7వ వచనంలో, ఎవ్వడునూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదయ్యా, ఎవరు మమ్మల్ని పిలవలేదు, ఆశతో వెయిట్ చేస్తున్నాం ఏ టైంనైనా వచ్చి మమ్మల్ని పిలుస్తారేమో అని ఎవరు పిలవలేదని బాధపడుతూ ఉంటే, అందుకు అతడు మీరు నా ద్రాక్ష తోటలకి వెళ్ళండి అంటున్నాడు. ఏమంటున్నాడు, సరే రండి మీరు కూడా నాతో పాటు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి అని చెప్పేసి వారిని కూడా తోటలోకి పంపిస్తున్నాడు. సో ఎట్టకేలకి ఏమైంది, సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయినసరికి ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుడిని చూసి, అంటే మేనేజర్ అనుకోండి, అతను ఒక మేనేజర్ నియమించుకొని ఉంటాడు కదా, ఒక పెద్ద కూలివాడో ఎవరో సంథింగ్. సో ఆయన పిలిచేసి ఏమంటున్నాడు, పని వారిని పిలిచి చివర వచ్చి వారిని మొదలుకొని మొదట వచ్చిన వారికి కూలి ఇమ్మని చెప్పాడు. అరే బాబు వీళ్ళందరికీ కూలి సెటిల్ చేసి ఇచ్చి పంపేయని మేనేజర్కి పురమాయిస్తూ ఉన్నాడు. సరే మేనేజర్ అడుగుతున్నాడు, ఎంత ఇవ్వాలయ్యా? ఇప్పుడు ఒక్కరు ఒక టైంకి వస్తే అందరికి సేమ్ ఇచ్చేవాడు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చారు. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9 o'clockకి, 12 o'clockకి, 3 o'clockకి, లాస్ట్ 5 o'clock వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఎంత డిసైడ్ చేయాలి అని అతను అడుగుతూ ఉంటే, అయితే ఆయన ఏమంటున్నాడు యజమాని, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారో చొప్పున తీసుకొనిరి. ఇప్పుడు ఏమైంది, అందరికీ సేమ్ ఇవ్వమని డిసైడ్ చేసి చెప్పేశాడు ఓనరు. ఫస్ట్ 5 o'clock వచ్చిన వాడు వెళ్ళాడు, అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు 5 గంటలకు వచ్చాడు కదా ఈయన వెళ్ళగానే ఆ మేనేజర్ ఏం చేశాడు, 1 దేనారం ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు? 1 దేనారం. 1 దేనారం ఇవ్వగానే మొదట వచ్చిన వాడు ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఏమని అంటే, ఆయన ఎర్లీ మార్నింగే వచ్చాడు కాబట్టి నాకు ఇంకెక్కువ దొరుకుతుందేమో, ఇంకాస్త నాకు డబ్బులు ఎక్కువ ఇస్తారంటే, ఫస్ట్ మాట్లాడుకుంది అంతా 1 దేనారమే కానీ ఇంకా ఎక్కువ దొరుకుతుంది. అంటే వీడి గంట ముందు వస్తేనే వీడికి 1 దేనారం ఇచ్చాడు, నాకు ఇంకెక్కువ వస్తుందేమోనని పాపం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూస్తూ ఉంటే వారికి వారికి కూడా ఎక్కువ దొరుకును అనుకునేరు కానీ వారికి కూడా ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన మీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారికి సమానంగా చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. ఇక్కడ ఏమంటున్నారు, మేము పొద్దున్న నుండి ఎండలో పడి నానా తిప్పల పడి పని చేస్తే లాస్ట్ గంట వాడు 5 o'clock అంటే ఇంక ఎండే ఉంటుంది, ఈవినింగ్ టైం వచ్చాడు చక్కగా సేమ్ ఆయనకి మాకు సేమ్ ఇచ్చారే అన్నట్టుగా అక్కడ సనుక్కుంటా ఉంటే ఓనర్ వచ్చి అక్కడ 13వ వచనం అంటున్నాడు, స్నేహితుడా ఎందుకు బాధపడుచున్నావు? ఏమంటున్నాడండి 13వ వచనంలో, స్నేహితుడా నీకేం నేను అన్యాయం చేయలేదే, నా యొద్ద 1 దేనారము ఒడబడలేదా? మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకున్నాం కదా, 1 దేనారం బట్టే ఒడంబడిక చేసుకున్నాం కదా. నేను నీకు మార్నింగ్ ఏం చెప్పాను, 1 దేనారం ఇస్తానన్నా, నీకేం నేను అన్యాయం చేయలేదే, నేను ఏది ఇస్తానన్నానో అది నీకు ఇచ్చాను, నీకు నేను అన్యాయం చేయలేదు ఎందుకు అనేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 14లో నీకు ఇచ్చినట్లు వీరికి ఇవ్వడం నాకు ఇష్టం. ఇప్పుడు నీ సొమ్ము నువ్వు తీసుకొని పో, నీకు ఇచ్చినట్టే కడపట వారికి ఇచ్చుట నాకు ఇష్టం. ఇప్పుడు నేను ఎవరికి ఎంత ఇవ్వాలో అది నా ఇష్టం,
నీకు నేనేం మాట్లాడుకున్నాను? ఒక దేనారం అన్న, అది నేను నీకు ఇచ్చానా లేదా? నీకు అన్యాయం అయితే నేను చేయలేదు కదా, ఇప్పుడు ఆయనకి ఎంత ఇవ్వాలన్నది నా ఇష్టం అన్నట్లుగా అక్కడ యజమాని మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ములో చేయుట న్యాయము కాదా? తర్వాత ఏమంటున్నాడు? నా ఇష్టం వచ్చుడు చేసుకోవడం నాకు న్యాయం కదా అని అక్కడ మాట్లాడుతూ, నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా ఉందా అని అంటాడు. ఇప్పుడు నేను వీరికి మంచి చేస్తున్నందుకు నా మీద కడుపు మంటగా ఉందా నీకేమన్నా? వాడు ఎక్కువ తీసుకుంటున్నాడని కుళ్ళు పడిపోతున్నావా అన్నట్లుగా అక్కడ యజమాని అతన్ని మరి తిట్టడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు ఒక ఉపమానం, ఈ 17వ వచనం వరకు. అయితే ఈ ఉపమానం ఒక అర్థం ఏంటి? ఇప్పుడు ద్రాక్ష తోట సంఘం అయితే యజమాని దేవుడు. మరి ఆ ద్రాక్ష తోటలోకి వచ్చే మనము, అంటే నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనము ఉదయం వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంత్రం వచ్చినా 3 స్టేజెస్గా, అంటే కొంతమంది చిన్నప్పటి నుంచే దేవుళ్ళలోకి వచ్చిన వారు ఉంటారు, చిన్నప్పటి నుంచే పరిచర్యలో దేవుడి యొక్క పని పట్ల ఆసక్తి కలిగిన వారు ఉంటారు. కొంతమంది యవ్వన ప్రాయంలో నుండి వచ్చిన వారు ఉంటారు, దేవుడి యొక్క పనికి కావచ్చు, మందిరానికి కావచ్చు. కొంతమంది లాస్ట్ 60 సంవత్సరాలు నమ్ముకున్న వారు ఉంటారు, కొంతమంది 70, అట్లా ఇష్టం. అంటే ఒక స్టేజెస్గా 60 చిన్నప్పుడు వచ్చినా, మధ్య వయసులో వచ్చినా, వృద్ధాప్యంలో వచ్చినా, లాస్ట్కి చచ్చే టైం అనగా ఈవినింగ్ వచ్చినా సరే ఏంటంట, ఎప్పుడు వచ్చినా ఒకటే. ఎప్పుడు వచ్చినా ఏంటంటే ఒకటే అంటే ఒకటే కూలి, ఒకటే స్థానం, ఒకటే నిర్ణయించబడింది. అంటే ఒకటే స్థాయి. అరే నేను చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకొని దేవుడు సేవ చేస్తూ దేవుడి పనిలో ఉన్నానే, వీడు నిన్నగాక మొన్న వచ్చి నాతో పాటు సమానంగా మెప్పు తీసుకుంటున్నాడే, సమానంగా అన్నీ తీసుకుంటున్నాడే, సమానంగా బ్లెస్ అవుతున్నాడే. అంటే మనకు అట్లా భేదాలు ఉంటాయి. ఆయన ఏమంటున్నాడు? వీడు ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు వచ్చాడని కాదు, ఏ డెడికేషన్తో చేస్తున్నాడు, ఎంత ప్రేమతో చేస్తున్నాడు, ఎలాంటి హృదయంతో చేస్తున్నాడు అనేది ఆయన చూసే దేవుడు. దాన్ని బట్టే మనకి జీతం ఇచ్చే దేవుడు. అలాగని అరే ఇదేదో బాగుందే 40-50 సంవత్సరాల వరకు ఇష్టానుసారంగా తిరిగేసి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముకుందాంలే, ఎందుకు ఇప్పుడు ఇంత కఠినంగా భక్తి చేసినా? ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడు నమ్ముకున్నా నీకు సమానంగా వారితో పాటు జీవితము, అప్పుడు అదే ప్రతిఫలం అన్నాడు. మరి నేను చిన్నప్పటి నుంచి భక్తి చేసినా నాకేం ప్రతిఫలం పెరగదుగా? అట్లా నీ లోకాన్ని, లోక ఆశలు బయట చూస్తే ఎంత బాగున్నాయి, అవన్నీ కొన్ని అనుభవించి రావచ్చు కదా, అనుభవించి వస్తే బాగుండు కదా కదండి. ఒకవేళ బాగుంటే అనుభవించి వచ్చి లాస్ట్లో చచ్చిపోయే ముందు మరి నమ్ముకుంటే బెటర్ కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే వారందరికీ చెప్పే విషయం ఏంటంటే, నీ ఆయుష్ మీద నీకు నమ్మకం ఉందా? ఇప్పుడు కదండి, ఇప్పుడు చిన్న పిల్లల్ని హార్ట్ అటాక్తో చనిపోయిన వారిని మనం న్యూసెస్ చూస్తున్నాం. చావుకి వయసుకి తేడా లేదు, ఎలాంటి వయసు ఆయన ఎప్పుడు ఎవరిని. ఇప్పుడు మనము ఈ తోటలో ఒక్కొక్క మొక్క లాంటి వారం. తోటలో మొక్కలు అది పెద్ద చెట్ట చిన్న చెట్ట అని ఉండదు, ఎప్పుడు ఏ చెట్టు ఎండిపోద్ది ఎవరికి తెలీదు. కొన్ని చెట్లను చూడండి, పెద్దగా బ్రాంచెస్ వచ్చేసి పెద్దగా ఉన్న, అకస్మాత్తుగా ఎండిపోతాయి పెద్ద చెట్లు. ఇంకొక పెద్దగా వచ్చిన తర్వాత అవి ఎండిపోవు కదా ఈజీగా, కానీ చచ్చిపోతాయి. అంత పెద్ద స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా సడన్గా చెట్టు ఎండిపోవడము, ఆ బ్రాంచెస్ రాలిపోవడం, ఆకులు రాడిపోవడం మనం కొన్ని చూస్తూ ఉంటాం. అంటే ఆయుష్ మీద మనకి నమ్మకం లేదు. అట్లాగని నేను 69 సంవత్సరాల వరకు ఇష్టానుసారంగా తిరిగి 70వ సంవత్సరంలో యేసుక్రీస్తుని నమ్ముకుంటాను, బాప్టిజం తీసుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే చావు ఎప్పుడు వస్తుందో, ఎవరిని ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు 30లో కాదు 20లోనే కొంతమంది యాక్సిడెంట్లు అయి చనిపోయిన వారు ఉన్నారు. హార్ట్ అటాక్స్, అకస్మాత్తుగా చిన్న రోగమే, చిన్న జలుబు వల్ల చచ్చిపోయిన వాళ్ళు, చిన్న దగ్గు వల్ల చచ్చిపోయిన వాళ్ళు కదండి. రకరకాల వింత వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న విషయం ఏమిటంటే రక్షణ పొందుకో. హల్లెలూయా. సో డిఫరెంట్ టైమింగ్స్లో కొంతమంది వస్తారు పోతుండొచ్చు, కానీ నీకు అవకాశం వచ్చినప్పుడే నువ్వు రక్షణ తీసుకొని ఆ రక్షణలో నువ్వు కొనసాగు. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డిఫరెంట్ టైమింగ్స్లో వచ్చి కొంతమంది పాస్టర్స్ అయిపోతూ ఉంటారు, కొంతమంది విశ్వాసులు అవుతుంటారు. ఏదేమైనా సరే కదండి, ఇప్పుడు మేమే ఎగ్జాంపుల్ తీసుకుంటారు,
మేము యేసుక్రీస్తు నమ్మే 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లోనే దేవుడు విశ్వాసిగాను ఎక్కడ కూడా మమ్మల్ని కూర్చోబెట్టకుండా డైరెక్ట్ సేవలోనే తర్ఫీజ్ చేస్తూ తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. నేను చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాను కదా, నేను ఇంకా సేవలోకి రాలేదే అని కాదు. ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన ఇష్టం ఎట్లా ఉందో. సో కాబట్టి స్టార్టింగ్ నమ్ముకునే పాస్టర్ స్థాయి సంపాదించుకున్న వారు కొంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచో నమ్ముకున్న విశ్వాసులుగానే ఉన్నవారు కొంతమంది ఉన్నారు. కాబట్టి మన జీవితము ఒకటే. నా జీవితంలో వచ్చే రక్షణ మనందరము ఒక సంఘములో కలిసినప్పుడు, దేవుడు మనల్ని ఆకర్షించినప్పుడు మనము ఆయన్ని మహిమ మనము పొందుతామండి. ఎప్పుడు ఏ స్టేజ్ వచ్చినా, ఇప్పుడు నేను పెద్దప్పుడు వచ్చాను, నేను చిన్నప్పుడు వచ్చాను, నేను తర్వాత వచ్చాను, నేను 10 సంవత్సరాల తర్వాత వచ్చానని కాదు. రేపు ఆయన ఎదుర్కొన్నప్పుడు మనం అందరము ఒకటే మహిమ పొందుకుంటాం, ఒకటే మెప్పు పొందుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని, అంటే దొరికినప్పుడే, రక్షణ దొరికినప్పుడే తీసుకొని ముందుకెళ్ళాలని ఇక్కడ ఈ వచనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షణ ఎలాంటి సమయంలో వచ్చినా ఆయన రక్షణ అనుభవించే భాగ్యము అందరికీ ఆయన అనుగ్రహిస్తాడంట. అందుకే ఆ ప్రకారమే 16లో ఏమంటున్నాడు, కడపటివారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటివారు. ఇదే మాట మనం 19వ అధ్యాయము చివరిలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదండి. లాస్ట్లో కూడా చూసాం. అంటే ఎప్పుడు వచ్చామన్న కాదు, ఎప్పుడు వచ్చినా సరే ఎలా ఉన్నాం, ఎలా రక్షణ కాపాడుకున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, నీతి సూర్యుని వెలుగులో ఎలా వెలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ అని మరలా ఇక్కడ 20వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 17 నుంచి 19 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఈ మాటలు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు యెరూషలేముకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారి తిట్లనను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు అన్యజనులు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును అని అక్కడ మరలా ప్రభు మాట్లాడుతున్నాడు. 17 నుంచి 19 వరకు చూస్తే ఈ మాటలు శిష్యులకి చాలాసార్లు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. దాదాపు 15వ అధ్యాయము 14 నుంచి అనుకుంటా ఆయన మనుష్య కుమారుడు చనిపోతాడు, సిలువ వేయబడతాడు, కొట్టబడతాడు అని శిష్యులకి హింటిస్తూనే వస్తున్నాడు. ఆయన అన్ని వేళలా వాళ్ళు తెలుసుకుంటారని, వాళ్ళకై వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని ఆయన మ్యాక్సిమం వారికి చెబుతూనే వస్తున్నాడు ఆ విషయాలన్నీ కూడా. నెక్స్ట్ 20వ వచనంలో, అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు కుడి వైపునకు, ఒకడు నీ ఎడమ వైపునకు కూర్చుండ సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నారండి చూడండి. 20 వచనంలో చూస్తే జబదయి కుమారులు అంటే యోహాను గారు ఒకరు, యాకోబు గారు ఒకరు. వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా ఉన్నారు. ఈ అన్నదమ్ములుగా ఉన్న వీళ్ళ తల్లి వచ్చేసి యేసుక్రీస్తుని ఒక మనవి చేస్తూ ఉంది. ఏమని మనవి చేస్తూ ఉందంటే, అయ్యా రేపు నీ రాజ్యం వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు కదా అక్కడికి, నా బిడ్డలు కూడా నీ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సింహాసనం చెరో పక్కని కూర్చోబెట్టుకోయ్యా, ఇప్పుడే నాకు మాట ఇవ్వు అని ఆమె తల్లి యేసుక్రీస్తు ప్రభుని అక్కడ కోరడము మనం చూస్తూ ఉన్నాం. అయితే అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. యేసయ్య ఏమంటున్నాడు 22లో, మీరేం అడుగుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా అన్నట్టుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు అన్నాడు. ఇప్పుడు తండ్రికి మాత్రమే తెలుసు, ఒక దొంగ వచ్చినట్టు నా రాకడ ఉండబోతుంది అన్నాడు. అంటే పైన పరలోకంలో ఎవరి స్థానం ఏంటి, ఎవరు ఎక్కడ కూర్చోవాలి అన్ని తండ్రి డిసైడ్ చేస్తాడు, నాకేమీ తెలీదు అన్నట్లు ప్రభు మాట్లాడుతూ ఇక్కడ తల్లి ఏమంటుంది, ముందే మాట ఇచ్చేయి, మాకు ఏ స్థానం ఇస్తావో, ఎక్కడ కూర్చోబెడతావు అని అంటే, అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా అన్నట్టుగా ప్రభు అక్కడ మాట్లాడుతూ, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఇక్కడ చూస్తే ఏమంటున్నారు, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలీదు, నేను త్రాగబోయేదేదో మీకు అసలు తెలీదు, నేను తాగబోయేది మీకు తెలుసా అంటే వెంటనే వారు అంటున్నారు, మేము తాగుతామయ్యా అంటున్నారు. అసలు ఆయన తాగబోయేది ఏంటి? పెయిన్,
సఫరింగ్ తాగబోతున్నాడు, పెయిన్ తాగబోతున్నాడు, ఆయన భయంకరమైన శ్రమ అనుభవించబోతున్నాడు కదండి, కొట్టబడబోతున్నాడు, సిలువలో వేలాడదీయబడుతున్నాడు, రకరకాల పెయిన్ సఫరింగ్ అంతా కూడా ఆయన ముందుంది. అయితే వీళ్ళకి అదేం తెలియకుండా ఆయన మామూలుగా ఉపమాన రీతిగా ఏమన్నాడు, నేను తాగబోయేది మీకు తెలియదురా బాబు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసుకోకుండా, మేము తాగేస్తాం, నువ్వు అంటే నువ్వు నీ కొరకు మేము ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా మేము పడతాం, కానీ మాకు అక్కడ మా చెరో పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకో అని వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, సరే ఒకవేళ మీరు అంత శ్రమ అనుభవించిన, అన్ని కష్టాలు మీకు ఎదురైనా సరే, 23 అంటున్నాడు, కుడివైపుకు ఎడమ వైపుకు కూర్చోవడం నా వశము లేదు. ఏమంటున్నాడు, మీరు ఒకవేళ నా యొక్క శ్రమ మీరు అనుభవించాలనుకుంటున్నా నా కొరకు, కానీ కుడివైపునకు ఎడమ వైపునకు కూర్చొని, అంటే నా చేతిలో ఏం లేదు, నా వశంలో లేదు, అంటే కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు కూర్చోవడానికి, ఒకవేళ నువ్వు ఇక్కడ పెయిన్ అనుభవిస్తే అక్కడ నిజంగా ఇచ్చేస్తానేమో అనుకోవడానికి నా చేతిలో ఏం లేదు, నా వశం ఏమీ లేదు అని అక్కడ మాట్లాడుతూ, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికి అది దొరుకు. నా తండ్రి సిద్ధపరుస్తాడు, నా తండ్రి డిసైడ్ చేస్తాడు. ఆయన ఎవరిని సిద్ధపరిస్తే వారికి మాత్రమే అక్కడ ఆ స్థానము దొరుకుతుంది తప్ప నేను ఇక్కడ డిసైడ్ చేసి నీకు నేను మాట ఇవ్వలేను, నేను ముందే నీకేమన్నా ఏమంటారు బాండ్ పేపర్ మీద సైన్ చేసి రేపు పొద్దున మీరు వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చోబెట్టుకుంటానని చెప్పలేను, ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 24, వారికే తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఇద్దరు సహోదరుల మీద కోపడుతున్నారు. వీళ్ళిద్దరి మీద, ఒరే బాబు మీరిద్దరు వాళ్ళ ఉద్దేశం ఏముంది, మీ ఇద్దరు చెరపకు కూర్చుంటే మేము ఎక్కడ కూర్చోవాలరా, బాగానే డిసైడ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా కోపడుతున్నారు. అసలు ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఆయన పడే శ్రమ ఏంటి, పడబోతున్న ఆ బాధ ఏంటి, ఆ బాధ మీకు లేదు అన్నట్టుగా. అంటే చరిత్ర గ్రంథంలో దీని గురించి ఒక పెద్ద పారాగ్రఫే ఉంటుంది. అంటే ఇంత ఆయన పెయిన్ భరించబోతున్నాడు, కొట్టబడబోతున్నాను అని ఇంతగా చెప్పిన, నేను త్రాగబోయేది మీరు తాగలేరు అన్నాడు కదా, దానికి మీరు అర్థం చేసుకోకుండా అరే ఇంత భరించబోతున్నాడు నా యేసయ్య, మా పక్కన తిరిగిన యేసయ్య, ఇంత ఆ బాధ లేదురా మీకు, ఆయన చచ్చిపోయిన తర్వాత రేపు పొద్దున ఇప్పుడు కొంతమంది చూడండి శవం ముందు ఆస్తులు పంచుకున్నట్లు, శవం ముందు భాగాలు వేసుకుంటున్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎందుకురా మీకు అంత అన్నట్టుగా మిగతా శిష్యులు వారి మీద బహుగా కోపడతా ఉన్నారంట. కోప్పడి కనుక యేసు తమ యొద్ద వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. ఇక్కడ 25లో ఏమంటున్నాడు, 24లో కనుక మీరు చూస్తే శిష్యుల మీద వారు ఎందుకు కోప్పడ్డారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శ్రమ పడుతున్నాడని తెలిసి కూడా వీళ్ళు అడుగుతున్నందుకు, వాళ్ళ అమ్మతో అడిగిస్తున్నందుకు కదండి. కొంతమంది చూస్తే చాలామంది పరిచర్లో కూడా డైరెక్ట్గా అడగాల్సింది అడగ ఎవరెవరి ద్వారా చెప్పిస్తుంటారు, ఎవరెవరి ద్వారా అడిగిస్తుంటారు. నీ ఉద్దేశం ఏంటో నువ్వు చెప్పు, నీకేం కావాలో నువ్వు చెప్పు కదండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు ఆయనతో తిరిగి ఆయన పరిచర్య ఏంటో తెలుసు, ఆయన విధానం ఏంటో తెలుసు, ఆయనతో మంచి సాంగత్యం ఉంది, ఆయనతో కలిసి పరిచర్య చేశారు, ఆయనతో కలిసి అద్భుతాలు చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చి వాళ్ళ అమ్మతో చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నా డైరెక్ట్గా నువ్వు దేవునికి చెప్పే ఒక ఏమంటారు ఆ మంచి ఫెసిలిటీ నీకుంది, నీ దైవజనుడు చెప్పే ఫెసిలిటీ నీకుంది. నువ్వు వారితో వీరితో చెప్పించాల్సిన అవసరం లేదు, చక్కగా నువ్వు వచ్చి మాట్లాడు, దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ 25 మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారు, శిష్యులు యేసు యొద్దకు వచ్చి అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు అన్నాడు కదా. ఒకవేళ నువ్వు సంఘ పెద్దవైతే, నువ్వు పెద్దవాడివని కాదు అర్థం. ఏమంటున్నాడు, నువ్వు ఒకవేళ సంఘ పెద్దవా, సంఘంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నీ చూసుకుంటున్న వ్యక్తివా, అయితే నువ్వు సంఘ పెద్దవైతే నిజంగా పెద్దవాడేవని కాదు, నువ్వు అందరికీ పరిచర్య చేసినప్పుడే నువ్వు పెద్దవాడివి అవుతావు, నువ్వు పెద్ద వ్యక్తి అవుతావు అన్నట్టుగా ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సంఘంలో ఉండాల్సింది, నేను సంఘ పెద్దనరా, నేను అక్కడ చేరేసుకొని కూర్చుంటాను, నేనేం చెప్తే అది మీరు చేయాలి, నేను శాసిచ్చిందే జరగాలి అని చెప్పేసి కొంతమంది సంఘాలలో మనం చూస్తూ ఉంటాం, ఎన్నో న్యూసెస్ వింటూ ఉంటాం. అంటే అన్ని వాళ్ళే తీసేసుకొని అథారిటీస్ అన్నీ అలా మాట్లాడుతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు సంఘ పెద్దవైతే నువ్వు
అన్ని పరిచర్య, సంఘ పెద్ద ఏం చేయాలి? పరిచర్య చేయాలి, పని చేయాలి. మనుష్య కుమారుడు పని చేయటానికి వచ్చాడు, పని చేయించుకోవడానికి రాలేదు నేను. అట్లాగే నా యొక్క బిడ్డలుగా, నా పని చేస్తున్న వారిగా మీరు పని చేసినప్పుడే పెద్దవాళ్ళు అవుతారు, పెద్ద మనిషి అనిపించుకుంటారు. అంతేగాని చేయించినప్పుడు పెద్ద మనిషి కాదు. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, ఆడ కూర్చొని అది చేయి ఇది చేయి, నువ్వు చేస్తూ వారితో చేయించు, అప్పుడే నువ్వు పెద్దవాడు అవుతావు, పెద్దరికం నిలబడుతుంది. కొంతమందిని మనం వింటూ ఉంటాం, ఈయన పెద్దోడే కానీ ఈయన పెద్దరికం నిలబెట్టుకోలేడు, ఎప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడతారు. పెద్దోడు మనిషికి పెద్దే కానీ ఈయనకి నోటి నుండి ఎటొచ్చేది తెలవదు అన్నట్టుగా కొంతమందిని గురించి మనము చెప్తా ఉంటాం. అయితే అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఒకవేళ పెద్దవాడివి అయితే, సంఘ పెద్దవైతే, పెద్దవాడితో నువ్వు పరిచర్య చేసినప్పుడు మాత్రమే నువ్వు పెద్దవాడిగా మార్చబడతావు. అంటే చాలామంది ఏమవుతారు, దీనికి ఇంకొక అర్థంగా కూడా తీసుకోవచ్చు. నేను సంఘంలో ఒక మంచి స్థాయిలో ఒక పెద్ద వ్యక్తిగా నిలబడాలనుకుంటున్నాను, సంఘంలో ఒక మంచి నాకు స్థాయి కావాలి, లేకపోతే మంచి వాడబడుతున్న వాడిగా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ పరిచర్ని బట్టే నీ స్థాయి సంఘంలో నిర్ణయించబడుతుంది. నీకు దేవుడు అవకాశాలు, మనుషుడు కాదు ఆయన నీకు ఇప్పిస్తాడట. హల్లెలూయా. కొంతమందికి సంఘంలో మనం చూస్తున్నట్లయితే వాడబడాలని ఆశ ఉంటుంది, పాటలు పాడాలని, వర్షిప్ లీడ్ చేయాలని, బోధ చేయాలని ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు ఒకవేళ సంఘంలో నీకు మంచి అవకాశం కావాలంటే నా సేవకుడు నాకు ఇస్తే బాగుండు, ఆయన చేస్తే బాగుండు అని కాదు. నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీకు ఏదైనా అవకాశం ఇప్పిస్తుంది. నువ్వు యథార్థంగా పని చేస్తున్నప్పుడు, నువ్వు నమ్మకంగా నీ పని ఏంటో నువ్వు నమ్మకంగా చేసుకుంటూ నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడట నీ స్థాయిని, నీ స్థానాన్ని నిర్ణయిస్తాడు. ఒక పెద్ద వ్యక్తిగా నిన్ను కూడా సంఘంలో నిలబెడతాడు, సమాజంలో కూడా నిన్ను నిలబెడతాడని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనము చూస్తే 26లో ఏమంటున్నాడు? మీలో 26 మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడును గొప్పవాడై ఉండకూడదు, మీరు మీ పరిచారకుడే ఉండగల. అదే ఇప్పుడే చెప్పాను కదా, మీరు పని చేస్తూ చేయించేవారుగా, చేయకుండా చేయించేవారుగా మీరు ఉండకూడదు. మీరు ఏమంటున్నాడు? ఎవడు ముఖ్యుడో ఉండకూడనో, ముఖ్యుడిగా నువ్వు ఉండాలనుకుంటే మీరు దాసుడై ఉండవలను. ఒక మంచి స్థాయి నువ్వు కావాలంటే ముందు నువ్వు దాసుడిగా పని చేసినప్పుడు ఆ స్థాయి నీకు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ 27లో ప్రభు మాట్లాడుతూ 28లో ఏమన్నాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఆయన ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. 2, తన మరణము ద్వారా తన ప్రాణాన్ని, తన మరణము ద్వారా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను, నేను నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను, పని చేయడానికి వచ్చాను, విడిపించడానికి వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి, ఒక పెద్దవాడు దేవుని పని చేస్తున్న కాపరి కావచ్చు, నువ్వేం చేయాలా? నీ యొక్క బాధ్యత ఏంటి? విడిపించే బాధ్యత అనేది. నువ్వు ఒకవేళ సాధ్యమైతే దేన్నైనా తెగించి సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు ఏదైనా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అన్నట్టుగా ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. నెక్స్ట్ 29 కనుక మనం చూస్తే, వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ ఆ మాటలు చెప్పి ఆయన ఎరికో నుండి ఆయన వెళ్తూ ఉంటే చాలామంది ఆయన వెంబడిస్తూ ఉన్నారంట. వెంబడిస్తూ ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి గట్టిగా. ఊరకుండమని జనులు వారిని గద్దించిరి. వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేశాను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన ఎరుకో నుండి వెళ్తూ ఉంటే చాలా జన సమూహాలు వెళ్తున్నారంట. ఆయన వెనకాల వెళ్తూ ఉంటే ఈ దారిలో 2 గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభు అక్కడ వెళ్తున్నాడని గ్రహించారు. ఎందుకంటే వారు కళ్ళు లేవు కాబట్టి జస్ట్ వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేది, యేసుక్రీస్తుకి బహుగా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కదండి, ఆయన వెంబడించేవారు, చాలామంది ఉండేవారు. అర్థమైపోయింది ఊరూరికి యేసుక్రీస్తు ఇలా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడని. కాబట్టి వారు కూడా ఆయన గురించి విన్నారు. సో ఇప్పుడు అక్కడ చాలామంది క్రౌడ్ వాయిస్ వినిపిస్తుంది, కళ్ళు లేవు కదా, జస్ట్ వినిపిస్తుంది. వాళ్ళకి అర్థమైపోయింది ఈ మార్గం యేసయ్య వచ్చి ఉండొచ్చు, అందుకే వీళ్ళంతా అరుచుకుంటూ వెళ్తున్నారు, అందుకే వీళ్ళ దగ్గర ఆగి యేసయ్య మార్గానికి వచ్చారని ఎవరు చెప్పలా. కానీ వాళ్ళు రికగ్నైజ్ చేయగలిగినారు, వాళ్ళ యొక్క మైండ్తో రికగ్నైజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంట, పెద్దగా కేకలు వేస్తున్నారంట, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచని
అక్కడ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంటే మిగతా పక్కన వారు ఊరుకున్నాను రా బాబు, ఎంత పక్కన నడుచుకుంటూ వెళ్తారు, ఎందుకురా బాబు అలా కేకలు వేస్తున్నారు అని వాళ్ళని గద్దించినా సరే వారు ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. కానీ ఇంకా ఆగిపోలేదంట వాళ్ళ ఆపమన్న దానికి ఎక్కువగా. ఎందుకంటే వారికి తెలుసు అస్తమానం యేసయ్య ఇట్రాడని కదండి, ఆ అవకాశం మరలా రాదు అని వారికి తెలుసు, వారికి అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకున్నామంటే మరలా ఇప్పుడల్లా మనకి అవకాశం రాదు అని వారిద్దరు గ్రహించిన వారై వాళ్ళు ఎలా అరుస్తున్నారంట, భయంకరంగా బిగ్గరగా అరుస్తున్నారంట. అవకాశం పొందుకోవాలన్న ఆశతోటి, ఆయన ఆపాలన్న ఆశతోటి, యేసయ్యని స్వస్థత పొందాలన్న ఆశతో పెద్దగా అరుస్తూ ఉంటే మొత్తానికి యేసయ్యని వారు ఆపేశారు కదండి. 32లో చూస్తే యేసయ్యని మొత్తానికి ఆపేసి, ఏంట్రా బాబు ఏంటి మీ అరుపులు అనేసి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చేసి నిలిచాడంట. నిలిచి వారిని పిలుస్తున్నాడు. ఒక దగ్గర ఆగేసి, వెళ్తున్న వ్యక్తి ఒక దగ్గర ఆగి, రండ్రా బాబు ఏంటి అనే పరిస్థితి అని పిలిచినప్పుడు వారి యొద్ద గబగబా వెళ్ళారంట. యేసు నిలిచి వారిని పిలిచి, ఆ మాట నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నిజంగా చూడండి, పిలిచి వారిని ఏం చేశాడంట, వాళ్ళ కొరకు నిలిచాడంట. మొత్తానికి యేసయ్యని వాళ్ళు ఆపేశారు. చూడండి ఏమంటున్నాడు, అయ్యా ఏం కావాలి మీ కొరకు, మీకేం కావాలని అంటే వారు ఏమంటున్నారు 33లో వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెనని, మా కళ్ళు కావాలయ్యా అంటే సరే అని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు, కనికర్రపడి వారి కన్నులు ముట్టెను కదండి. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ మీకేం కావాలి అంటే ఏమన్నారు, మా కన్నులు కావాలయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు సరే అని ముట్టాడు, స్వస్థత పొందారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి, కళ్ళు లేకముందే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. అవునా, ఎన్నో అడ్డంకులు వచ్చారా బాబు ఆపండ్రా, ఎందుకురా అంత కేకలేస్తున్నారు, ఆయన కినిపిదిరా, ఎంతో దూరం వెళ్ళిపోయాడు అన్నా సరే వారు ప్రార్థన ఆపలేదండి, వారి కేకలు ఆపలేదు, బిగ్గరగా అరుస్తూనే ఉన్నారు మరి ఆయన వచ్చేంత వరకు. 2, వాళ్ళు ఏం చేశారు, హీల్ అయిన తర్వాత ఆయన వెంబడిస్తున్నారని మనం చదువు. అంటే దృష్టి పొందిన తర్వాత ఆయన్ని వారు ఏం చేశారు, వెంబడిస్తున్నారు. అర్థమవుతుందా అండి? 2 కార్యాలు జరిగాయి. ఒకటి, ఆటంకాలు వచ్చిన వారు ప్రార్థన ఆపలేదు, తర్వాత చూపు వచ్చిన తర్వాత ఆయన వారు వెంబడిస్తున్నారు. ఈ 2 విషయాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా బిగ్గరగా పట్టుదలతో మనము ప్రార్థించాలని ఈ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. శ్రమ వస్తుంది, ఆటంకం వస్తుంది, నెమ్మది లేనితనం వస్తుంది, నేను ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగలేదే అని ఒక కృంగిపోకుండా అది జరిగే వరకు, అది వచ్చే వరకు అంట ఎలా చేయాలంట, మనము అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే ప్రార్థన పట్టుదలతో అరుస్తూనే ఉన్నారు వాళ్ళు సాధించుకునే వరకు. ఎందుకంటే మన దేవుడు మనం అరుస్తుంటే, మనం ఏడుస్తూ ఉంటే మనల్ని దాటిపోయే దేవుడు కాదని, 2-3 ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాడు కదా. మరి మనం అరిస్తే, పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు, విడుదల ఇస్తాడు. కాబట్టి ప్రభు ఇదే నేర్పిస్తున్నాడు. మనకి ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినా సరే పట్టుదల మానక ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. వన్స్ దేవుడి కార్యాలు జరుగుతాయి కదా, జరిగిన తర్వాత మనం ఏం చేయాలా, మరీ నమ్మకంగా, ఇంకాస్త నమ్మకంగా యేసయ్యని మనము వెంబడించాలి. అర్థమవుతుంది? వారు ఏం చేశారు, హీల్ అయిన తర్వాత అమ్మ హీల్ అయిపోయాము, కళ్ళు చూపు వచ్చేసింది, ఫస్ట్ వెళ్ళేసి ఒక పెద్ద టూర్ వేసేస్తాను, వరల్డ్ టూరు అన్ని తిరిగేసి వస్తామని చెప్పి వెళ్ళారా అండి? వెళ్ళలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వారి దగ్గరికి వెళ్ళలేదు, వారి ఊరికి వెళ్ళలేదు, కానీ ఆయనను వెంబడిస్తున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన కార్యాలు మనం పట్టుదలతో చేసినప్పుడు ఆయన కార్యాలు మన పట్ల జరుగుతాయి. జరిగిన తర్వాత ఇంకాస్త విశ్వాసముతో ఆయనను మనం కనుక వెంబడిస్తే ఇంకా అద్భుతాలు మన జీవితాలు ఆయన జరిగించే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో ఆయన మార్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. 2 అధ్యాయాల ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడి ఉన్నారు కదా. చిన్న ప్రార్థన. అయ్యా మీకు స్తోత్రాలు. ఈరోజు 19, 20వ అధ్యాయాల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు, మాతో మాట్లాడారు. అవును ప్రభా,
అయ్యా మీకు స్తోత్రాలు. ఈ వాక్యాలు వినది దృష్టిడెత్తుకుపోకుండాన్నట్లు ప్రతి మాట మా జీవితాలు మేము అప్లై చేసుకుంటూ అయ్యా నీ రాకడ పర్యంతరం వరకు కూడా మేము పాటిస్తూ ముందుకు వెళ్ళటానికి అయ్యా మాకు సహాయం చేయండి. మీ ఆజ్ఞలు పాటిస్తూ మీ వాక్యాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళేవారుగా మా హృదయాలు మలిచి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.